సూర్య కళ్ళలో మెరుపుని, అతని సంతోషాన్ని చూసి విధి గొంతు మూగపోయింది. ఏంటి విధి, సైలెంట్గా ఉన్నావు? నీకు ఇష్టం లేకుండా జరిగింది అని బాధపడుతున్నావా? ఈ సంతోషం నచ్చలేదా అంటూ ఆమె పుట్టపై చేయి పెట్టి అడిగాడు. ఆమె అతని కళ్ళలోకి చూస్తూ, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అన్నది. ఈ క్షణం నుండి నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది నువ్వు వినాలి. నీ కడుపులో ఉన్న మన బేబీని జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు టెన్షన్ పడకుండా హాయిగా ఉండు అని సూర్య అన్నాడు. అబ్బా, ఒక్కసారి నా మాట వినండి అని విధి చిరాకు పడుతూ అన్నది. అబ్బబ్బా, మళ్ళీ గొడవ పడుతున్నారా? ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కాదు, మీరు అమ్మా నాన్నలు అవుతున్నారు. కాస్త మీ అల్లరిని తగ్గించుకోండి అంటూ అనసూయమ్మ స్వీట్స్ తీసుకొని లోపలికి వస్తూ అన్నది. విధి, ఎందుకు నిలబడే ఉన్నావు, కూర్చో అని చెప్పి ఆమెని కూర్చోబెట్టి ఆమె పక్కనే సూర్యాన్ని కూడా కూర్చోబెట్టి ఇద్దరికి దిష్టి తీసి మెటికలు విరిచి వాళ్ళిద్దరికీ స్వీట్స్ తినిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లల ఏడుపులు నవ్వులు వినబోతున్నాము. నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, కానీ ఇప్పుడు ఈ 9 నెలలు ఎదురు చూడలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు సూర్యకి పుట్టబోయే పిల్లలని కళ్ళారా చూడాలని ఉంది. ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు అని అనసూయమ్మ కాస్త ఎమోషనల్ అవుతూ అన్నది. నానమ్మ, ఏంటి ఆ మాటలు? నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోతే నాకు పుట్టబోయే 10 మంది పిల్లలని ఎవరు చేసుకుంటారు? విధి ఒక్కతే అంతమందిని చేసుకోలేదు. కావాలంటే వాళ్ళ పెరిగి పెద్దయ్యాక పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని సూర్య చెప్పాడు. సూర్య అన్న మాటలకు విధి నోరెళ్ళబెట్టి అతని వైపే చూస్తూ ఉంది. అనసూయమ్మ ఒక చెయ్యి నడుముపై మరో చేతిని చెంబలపై పెట్టుకుని, ఏంటి, 10 మంది పిల్లలు కావాలా? ఏంటిరా అందరూ ఒక్కళ్ళు ఇద్దరు చాలు వెనకంటే నువ్వేంటి పెద్ద లిస్టే పెట్టావు? అవును, సరదాగా అనడం లేదు. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండి విసిగిపోయాను. నా పిల్లలు ఒంటరిగా పెరగకూడదు. ఎవరైనా వాళ్ళని ఆట పట్టిస్తే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటూ అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు కదా అని సూర్య అనగానే అనసూయమ్మ విధి ఇద్దరూ బాధపడ్డారు. నేను ఎవరూ లేని అనాథని, మీరు అందరూ ఉన్నా కూడా ఒంటరిగా పెరిగారు అని విధి మనసులోనే అనుకుంటూ ఉంది. మనవడు అన్న మాటలకు అనసూయమ్మ గారి కళ్ళు తడి అయ్యాయి. ఏదేమైనా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. విధి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు ఏం కావాలో చెప్పు, చిటికలో చేసి పెడతాను. సూర్య, ఈ విషయం 3 నెలలు నిండే వరకు బయట వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పింది. అమ్మమ్మ గారు, డాక్టర్ని కలవకుండా మనమే ఎక్కువగా ఊహించుకుంటున్నామేమో. విధి అలా అనగానే అనసూయమ్మ నవ్వుతూ, అనుభవంతో చెప్తున్నాను. పెళ్లి తర్వాత వచ్చే బేబీలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సరే, మీకు అనుమానంగా అనిపిస్తే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసేసి రండి. సూర్య, విధిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని చెప్పింది. ఆవిడ వెళ్ళగానే సూర్య విధి వైపే చూస్తూ, ఏంటి అలా ఉన్నావు? నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా? మా నాన్నమ్మ ఇలాంటి విషయాల్లో పొరపాటు పడదు. విధి పైకి లేచి డోర్ పెట్టేసి సూర్య దగ్గరికి వచ్చి తలదించుకొని నిలబడి ఉంది. సూర్య కూడా పైకి లేచి విధి తలని పైకెత్తి, ఏంటి, సిగ్గుపడుతున్నావా? లేక నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా? ఏంటో చెప్పు అని అడిగాడు. నేను చెప్పింది విన్న తర్వాత మీరు బాధపడకూడదు. అమ్మమ్మ గారికి మీరే అర్థమయ్యేలా చెప్పాలి అంటూ అతని చేతులని పట్టుకుని కళ్ళలోకి చూస్తూ, మనమిద్దరం అనుకోకుండా ఈ బంధంలో పడిపడ్డాము. మీ మీద నాకు కోపం అసహ్యం ఉండేది. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ అమ్మమ్మ గారు చూపించే ప్రేమని వదులుకోలేకపోయాను. అందుకే నీతో అడ్జస్ట్ అయ్యి ఉండిపోయాను. మీరు కోపగించకుండా చిరాకు పడ్డ అలవాటు పడిపోయాను. ఎంతలా అంటే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మీ మీద నాకు ప్రేమ ఉందో లేదో తేల్చుకోలేకపోతున్నాను. కానీ మీరు నాకు కావాలి. మిమ్మల్ని ఎవరైనా చూస్తే నాకు కోపం వస్తుంది. నాతోనే మీరు మాట్లాడాలి. నన్నే చూస్తూ ఉండాలి
అని ఎప్పుడూ మీ ధ్యాసలోనే ఉంటున్నాను అని విధి చెప్పగానే అతను నవ్వుతూ ఆమెని వెనకాల నుండి హత్తుకొని మొత్తానికి నేనంటే ఇష్టమని చెప్తున్నావు అంతే కదా అని అన్నాడు. తెలీదు. కానీ మీరు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. మీ సంతోషం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. అతను ఆమెను అతని వైపుకు తిప్పుకొని నుదిటిపై ముద్దు పెట్టుకొని, ఇంకా ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఇస్తున్న ఈ బహుమతి చాలు అని అన్నాడు. ఆ విషయం గురించే చెప్తున్నాను. మీరు మర్చిపోయారా? నేను ఇప్పుడు పీరియడ్స్‌లో ఉన్నాను. మరి నాకు కడుపు ఎలా వస్తుంది? అని విధి అన్నది. సూర్య నవ్వుతూ, విధి, నువ్వు మెడికల్ షాప్‌కి పంపించిన రోజే నేను గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ తెలుసుకున్నాను. అంతేకాదు, సిటీలో నాకు తెలిసిన డాక్టర్‌కి కూడా కాల్ చేసి నా డౌట్‌ని క్లియర్ చేసుకున్నాను. కొంతమంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా 2 నెలల వరకు పీరియడ్స్ వస్తాయంట. నీకు కూడా అలాగే జరుగుతుందేమో. టెన్షన్ పడకు. మనకు అంతా మంచే జరుగుతుంది అని సూర్య అన్నాడు. మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, కానీ కలయిక జరగకుండా మనకు పిల్లలు ఎలా పుడతారో అని అన్నది. ఇది ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు నైట్ నిన్ను ఎంతగానో టార్చర్ పెట్టాను మర్చిపోయావా? అయ్యో! అదంతా మీ భ్రమ. ఆ రోజు మీరు చాలా కోపంగా, ఆవేశంగా ఉన్నారు. మీ పిచ్చి పిచ్చి చేష్టలతో నన్ను ఇబ్బంది పెట్టారు. ఎంతలా అంటే ఇప్పటికీ నా వంటిపైన అక్కడక్కడ మీ పంటిగాట్లు కూడా ఉన్నాయి. వాటిని చూస్తే ఇప్పటికీ నాకు ఆ రోజు జరిగింది గుర్తుకు వస్తుంది. మీరు డిప్రెషన్‌లో ఉన్నారు. నేను ఎంత గింజుకుంటున్నా మీరు నా మాట వినడం లేదు. నా వంటిపైన ఉండాల్సిన బట్టలని పూర్తిగా చించేశారు. మూర్ఖంగా ప్రవర్తించే మిమ్మల్ని చూస్తే నాకు కోపం వచ్చింది. నన్ను బలవంతంగా సొంతం చేసుకోవాలి అన్న మీ ఆలోచనని నేను భరించలేకపోయాను. ఒక మృగాన్లా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని చూస్తే భయమేసింది. గట్టిగా పక్కకి తోశాను. నేలపై పడిపోయారు. తలకి దెబ్బ తగిలిందేమో. స్పృహ కోల్పోయారు. మళ్ళీ మెలకువ వస్తే నన్ను వదిలిపెట్టరు అని భయమేసి ఆ రోజు అమ్మమ్మ గారి గదిలో పడుకున్నాను. ఉదయం లేచిన తర్వాత గది వాలకం చేసి మీరు ఏదేదో జరిగిపోయింది అని ఊహించుకున్నారు. కానీ మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అని విధి చెప్పగానే సూర్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెని వదిలిపెట్టి, అంటే మా నాన్నమ్మ చెప్పినట్టుగా నువ్వు ఇప్పుడు కడుపుతో లేవన్నమాట. నిన్ను నేను చాలా బాధ పెట్టాను అని ఇన్ని రోజులు పశ్చాత్తాపంతో నేను కూడా బాధపడుతూ వచ్చాను. కానీ నువ్వు నా ఫీలింగ్స్‌తో ఆడుకున్నావు. ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలి అనిపించలేదా? నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అని. ఆ రోజుని మరిపించడానికి నీతో నేను ప్రేమగా ఉంటున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఇప్పుడు నేను మా నాన్నమ్మకి ఏమని సమాధానం చెప్పాలి?